గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా చట్టసభలలో కూర్చుంటున్నా, చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ గారిని, మాదాపూర్ ఏసీపీ గారిని, గచ్చిబౌలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే స్వయంగా పోలీసులే దగ్గరకుండి ఇలా ఒక శాసనసభ్యుడినే మర్డర్ చేయించడానికి వాళ్ళకి పైలట్ ఎస్కాట్ తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలిపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యునికే ఇలా సెక్యూరిటీ లేకపోతే ఇలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు, ఆ రోజు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు ఇలా 307 గాంధీ గారి మీద బుక్ చేసిరు అటెంప్ట్ టు మర్డర్ కేసు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసినాక ఇవాళ దాకా గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రపంచం మొత్తము మీ మీడియాలో లైవ్ గా చూసిరు ఏ విధంగా నన్ను హత్య చేయనికే వచ్చిండో మీరు స్వయంగా చూసిండ్రు. ఇవాళ నేను ఉండేది కొండాపూర్లో కొల్లా లగ్జూరియా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా. నాతో పాటు ఆ కమ్యూనిటీలో ఇంకో 69 విల్లాలు ఉంటాయి. ఆ ఇళ్లలో కూడా కమ్యూనిటీలో ఆ ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. ఇవాళ ఎవరికి ఏమైనా అయ్యుంటే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఆ కమ్యూనిటీ మీద వచ్చి దాడి చేసి అన్యాయంగా బ్యారికేడ్లు ఇరగొట్టి గేట్లని ధ్వంసం చేసి అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డులని కింద పడేసి తొక్కి నన్ను హత్య చేయనికే వస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఉల్టా రోజు మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పోయి డీసీపీ గారిని పోయి కలిసి ఇట్లా దాడి చేసిర్రు అని అడిగితే మీరు ఎక్కడుంటారు, మీరు ఏం ప్రెసిడెంట్లు, మీ మీదనే ఉల్టా కేసు పెట్టి లోపల నూకుతా అన్న డీసీపీని ఏడాది దాకా కూడా సస్పెండ్ చేయకపోతే వాళ్ళకి కమ్యూనిటీలో ఉన్న అసోసియేషన్కి ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా మా కమ్యూనిటీ మీద దాడి జరిగింది. రౌడీ షీటర్లు వచ్చి మా కమ్యూనిటీ గేట్లను ధ్వంసం చేసిర్రు, మా బ్యారికేడ్లు ఇరగొట్టిర్రు, మా సెక్యూరిటీ గార్డులని కొట్టిర్రు, మా క్లబ్ హౌస్ అద్దాలు పగలగొట్టిర్రు అని పిటిషన్ ఇస్తే ఏడాది దాకా డీసీపీ గారు కానీ సైబరాబాద్ సిపి గారు కానీ ఏడాది దాకా యాక్షన్ తీసుకోలేదు. ఆనాడు నా మీద హత్య చేయనిక వచ్చిన రోజు నేను డైరెక్ట్గా సిపి గారికి ఫోన్ చేసి, సిపి గారు ఇలా హత్య చేస్తున్నారు నన్ను అని లైన్లు ఉంటే వస్తుర్రు అని టైంపాస్ చేసి గంట సేపు వాళ్ళకి టైం ఇచ్చి నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిన తర్వాత సరే అదృష్టవశాత్తు ఆ రోజు మామూలు కూడా 25-30 మంది మేము కూడా ఉంది కాబట్టి రిటర్న్ ఫైట్ చేసి కాపాడగలను. లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు నేను చచ్చిపోయే పరిస్థితి. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మా ఇంట్లో మా మామగారికి బైపాస్ సర్జరీ అయి వారం రోజులే అవుతుంది. ఆయన పడుకున్న రూమ్లో
అద్దాలు పగలగొట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయి ఇష్టం ఉన్నట్టు తందానా చేసిండ్రు. కానీ ఆ రోజు మా మామగారు తట్టుకోలేక మళ్ళా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా స్వయంగా ఒక శాసనసభ్యునికే రక్షణ లేకపోతే మళ్ళా చెప్తున్నా సామాన్య ప్రజలకి ఏమి రక్షణ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు నెక్స్ట్ డే ఇంకోసారి బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను బంజారాహిల్స్ ఏసీపీ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని ఇలా ఏసీపీ గారి దగ్గరికి నేను పోయి పిటిషన్ ఇవ్వకపోతే ఏసీపీ గారు బంజారాహిల్స్ ఏసీపీ గారు ఆ రోజు లేకుంటే నన్ను పోయి బంజారాహిల్స్ సిఐ గారిని కలవమని చెప్తే ఆ సిఐ గారిని కలవనికపోతే లేచి ఆ రోజు సిఐ గారు ఉరుకుతా ఉన్నారు. మీరు ఎందుకు ఉరుకుతున్నారు? చట్టం ప్రకారం ఒక శాసనసభ్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ ఎమ్మెల్యే లిసన్ టు హిస్ గ్రీవియన్స్ తర్వాత ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఇది చట్టం చెప్తుంది. నేను చెప్పుడు కాదు. నేను కేసు పెట్టడానికి పోతే ఉల్టా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నేను పిటిషన్ ఇవ్వడానికి పోతే దాని మీద ఉల్టా నా మీద కేసు పెట్టి నెక్స్ట్ డే నా ఇంటికి వచ్చి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఉల్టా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మళ్ళా నా మీదనే కేసు పెడతారు. ఈ దొంగ కేసులు ఎందుకు పెడుతుర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను భారతదేశానికి క్రికెట్లో ఆడుతూ జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నేను ఏ రౌడీ షీటర్ని కాదు. నా మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు. మరియు ఆ విధంగా నన్ను అరెస్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. నాకు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ రాకపోతే మీరు నన్ను అరెస్ట్ చేయండి. అసలు నోటీస్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా తీసుకొచ్చి డోర్లు పగలగొట్టడం ఏంది, తీసుకురావడం ఏంది, తీసుకుపోవడం ఏంది, ఈ విధంగా నేను అడుగుతా ఉన్నాను.